నడుము నొప్పి బాధలు మనందరికీ అనుభవమే. అయితే నడుము నొప్పితో పాటు మనలో కొంతమందికి నడుస్తున్నప్పుడల్లా భరించలేనంతగా బాధ కలుగుతూ ఉంటుంది. కాలి పిక్కల నుంచి మొదలై పిరుదల గుండా వీపులోకి నొప్పి పాకుతూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను సయాటికాగా పిలుస్తారు డాక్టర్లు. వీపు నుంచి పాదంలోకి వెళ్లే సయాటికా నరం ఒత్తిడికి గురైనప్పుడు సయాటికా బాధలు వేధిస్తూ ఉంటాయి. తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికాకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం తనదైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. సయాటికా నొప్పికి ఆయుర్వేద వైద్యం చెప్తున్న పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడుములో తీవ్రమైన నొప్పి, నడవాలంటే గగనం, కాలు కదిపినా బాధ, వంగినా బాధ, లేచినా బాధ, నిమిషానికోసారి కరెంట్ షాక్ కొడుతున్నంత బాధ, భరించలేని బాధ, ఇవన్నీ సయాటికా బాధితుల్లో నిత్యం కనిపించే సమస్యలు. అసలేమిటి సయాటికా నొప్పి? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే సయాటికా నరం. శరీరంలోని అన్ని నరాల్లోకి ఇదే పొడవైన నరం సయాటికా నరం. వెన్ను నుంచి మొదలై పిరుదుల నుంచి పిక్కలకు, అక్కడ నుంచి దిగువకు ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. సయాటిక్ నరం ఉన్న భాగంలో ఎక్కడ ఏ చిన్న ఒత్తిడి ఎదురైనా అది మొత్తం నడుములోనూ కాళ్లలోనూ భరించలేని నొప్పిని తెచ్చిపెడుతుంది. స్పైనల్ ఇంజురీస్ కానీ, లేదా అంటే లంబార్ ఫ్రాక్చర్ కానీ, లంబార్ ప్రెషర్ కానీ, లేకపోతే కంప్రెషన్ కానీ జరిగినప్పుడు ఈ యొక్క ఏదైతే సియాటిక్ నర్వ్ ఏదైతే ఉంటుందో అది బాగా కంప్రెస్ అయినప్పుడు ఈ యొక్క నొప్పి, అలాగే కాలు గుంజడము, కాలు నొప్పి రావడము, పడుకున్నప్పుడు కాలు ఎత్తలేకపోవడము, అలాగే చాలా రకాలైన తిమ్మిర్లు పట్టడము, ఒక్క కాలే తిమ్మిరి పట్టడము, అలా రకరకాలైన ఇబ్బందులు చూస్తూ ఉంటాము. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇది కంప్రెషన్, మేజర్గా కంప్రెషన్ వల్ల వస్తుంటుంది. కాబట్టి కంప్రెషన్ తగ్గించడానికి కొన్ని రకాలైన ఆయుర్వేద వైద్యాలు అలాగే పద్ధతులు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంత రెస్ట్ తీసుకోవడము, అలాగే వీళ్ళు చాలామంది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం మానేస్తూ ఉంటారు ఈ సియాటికా ప్రాబ్లం ఉన్నప్పుడు. కొంతమందికి అది వాళ్ళు చెప్తారు కాలు బాగా గుంజుతుంది అంటే, కాలు గుంజడం అంటే ఒక పెద్ద నరం సియాటిక్ నరం ఏదైతే ఉంటుందో అది థంబ్ ఫింగర్ దాకా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. స్ట్రాంగెస్ట్ నర్వ్ అది. అయితే ఆ నర్వ్కి ఇబ్బంది కలిగినప్పుడు అది వాళ్ళకి కాలు కదపనీయకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సరిపడా ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ లాంటివి, ఫిజియోథెరపీ లాంటివి చేయడం ద్వారా చాలా మటుకు తగ్గుతుంది. ఆయుర్వేదంలో దీనికి కొన్ని పంచకర్మ చికిత్సలు చెప్పడం జరిగింది. శోధన శమన చికిత్సలు అని చెప్పారు. అయితే వీటిని ఒక పద్ధతిలో చేసుకోవడం ద్వారా కొంత రిలీఫ్ వస్తుంది. అలా కాకుండా ఏంటంటే వీళ్ళు ఈ యొక్క ఎక్సర్సైజ్ చేసుకుంటూ, అంటే దానికి సరిపడా మూమెంట్స్ అవి ఇచ్చుకుంటూ ఉంటే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే కొన్ని స్వేదన కర్మలు, అంటే ఏంటి, కొన్ని పైనుంచి కొన్ని పూతలు రాయడం ద్వారా, అంటే ఏంటి, చింతాకు, మునగాకు లాంటివి, అలాగే వావిలాకు లాంటివి, ఇవన్నీ కూడా ఏంటంటే సూపర్ఫిషియల్ మజిల్స్, సూపర్ఫిషియల్ నర్వ్స్ అవి కూడా అంటే చాలా మటుకు ఏమవుతుందంటే ఆ రక్త ప్రసరణ ఏదైతే నరాలకు జరుగుతుందో అది రాను రాను ప్రెషర్ పడి తగ్గిపోవడం జరిగినందువల్ల అది అయిపోతుంది. అయిపోయినప్పుడు అది ఇంకా గట్టిగా అయిపోయి ఇంకా మొత్తానికి కాలు అంటే కీళ్ళకి సంబంధం ఉండదు, కానీ అంటే ఆ నరమే ఇబ్బందికి లోనవుతూ ఉండి అలా పనిచేయకుండా అయిపోవడం జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో. అప్పుడు సర్జరీస్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దీనికి సరిపడా మనం ఈ యొక్క స్వేదన కర్మలు అంటే తరచూ దానికి నూనెలు రాసి కాపడాలు పెట్టడం ద్వారా చాలా మటుకు ఉపశమనం కలుగుతుంది. సయాటికా నొప్పి బాధిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాలను చెబుతుంది. సయాటికా నరంపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. సయాటికా వాపు ఉన్న కాలును కొంచెం ఎత్తులో పెట్టి తీసుకోవాలి. ఐస్ క్యూబ్స్ని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి టవల్ చుట్టి నొప్పి ఉన్న చోట, ముఖ్యంగా నడుము మీద కాపడం పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఇసుకకు నీళ్లు కలిపి వేడి చేసి మూట కట్టి నొప్పి కలిగిన చోట ఒత్తిడి పెట్టినా సయాటికా నొప్పి తగ్గుతుంది. అలాగే ఆముదం గింజలు లేదా సైంధవ లవణాన్ని వేడి చేసి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెడితే సయాటికా బాధలు చాలా వరకు ఉపశమిస్తాయి. చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా మటుకు వైద్యం ద్వారానే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే బలా అనే ఔషధం దొరుకుతుంది మనకి మార్కెట్లో, బలా, అతిబల అనేవి. అయితే బలా అనే ఔషధము ఆధునికంగా కూడా సింపతో మైమెటిక్, అంటే వాళ్ళ యొక్క రిఫ్లెక్స్ ఏదైతే ఉందో ఆ నరానికి మూమెంట్ ఏదైతే ఉంటుందో అది స్ట్రెంథెన్ చేయడానికి ఈ యొక్క బలా అనే ఔషధం
అతిబల అనే ఔషధం సహాయపడుతుందిగా తెలుస్తుంది పరిశోధనల ద్వారా. కాబట్టి ఈ బల అనే ఔషధాన్ని మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని కషాయంగా కాచి రోజు ఒక 30 ml, సాయంత్రం 30 ml పొద్దున కనుక తాగితే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. అంటే ఇది కొంతవరకు నరాలని మెత్తపరిచే గుణం. అంటే ఏంటి, ఒకలాంటి పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఏరెండు ఆముదం అనేది మనకి దొరుకుతూనే ఉంటుంది. దీన్ని కూడా రోజు ఒక అర చెంచాడు చొప్పున పాలల్లో కానీ లేకపోతే నీళ్ళల్లో కానీ ఎలా వీలైతే అలా తాగితే కనుక ఒక చెంచా కొంతవరకు మజిల్ రిలాక్సెంట్ కింద పనిచేస్తుంది. అంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇది కూడా సహాయపడుతుంది. అయితే ఇందులో మంచి క్వాలిటీ ఆముదం తెచ్చుకొని తాగాలి. అంటే సబ్స్టాండర్డ్ వెరైటీస్ అయితే మళ్ళీ విరేచనాలు అవడం, కడుపులో ఇబ్బంది కలగడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అది కూడా ఫ్రెష్ ఆముదం తెచ్చుకోవాలి. ఆముదాన్ని కూడా లైఫ్ కొంతవరకు ఉంటుంది. అంటే బాగా గట్టిగా అయిపోయి జిగురుగా ఉన్నది తీసుకోకుండా ఫ్రెష్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇలా కాకుండా ఏంటంటే మనకి అవిసెలు అనేవి మన ఇళ్లలో దొరుకుతూ ఉంటాయి. అవిసెల్ని మనం రోజు ఒక అర చెంచాడు పొద్దున్న, అర చెంచాడు సాయంత్రం చొప్పున తీసుకుంటే కూడా దీనికి omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా సహాయపడుతుంది. ఎందుకంటే అవిసెలు మలబద్ధకాన్ని రిలీవ్ చేయడంతో పాటు ఈ యొక్క నర్వస్ స్టిమ్యులేషన్కి, అలాగే ఈ యొక్క omega-3, omega-6 యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని రకాలైన ఈ సింపథోమైమెటిక్ యాక్షన్కి సహాయపడుతూ ఉంటాయి. అయితే ఏదైనా ఉన్నా కానీ ఇవి ఒక పద్ధతిలో వాడితే కనుక చాలా మంచిగా ఉంటుంది. ఇలా కాకుండా మళ్ళీ ఎక్స్టర్నల్గా మళ్ళీ వాడుకోవాలనుకునే వాళ్ళు కర్పూరం కొబ్బరి నూనెలో కలిపి దాన్ని పైన మసాజ్ చేస్తే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు చెప్పడం జరిగింది. ఇందులో బృహత్ వాత చింతామణి రస్ అని, అలాగే వాత చింతామణి రస్ అని, అలాగే వాత గజాంకుష్ రస్ అని, వాత ఏదైతే ఉందో దానికి సంబంధించిన గుగ్గులు యోగాలు చాలా రకాలు ఉన్నాయి. త్రయోదశాంగ గుగ్గులని, యోగరాజ గుగ్గులని, ఇవన్నీ కూడా ఆ యొక్క పేషెంట్ పరిస్థితిని బట్టి, ఆ పేషెంట్ యొక్క కండిషన్స్ని బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా మటుకు ఏంటంటే మహారాసనాది గుగ్గులు లాంటివి ఏంటంటే అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద పనిచేస్తాయి. కొన్ని ఏంటంటే అమృతాది గుగ్గులు లాంటివి ఏంటంటే ఈ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచి, అలాగే వీటి యొక్క గుగ్గులు యోగాలు వాళ్ళ యొక్క ఎముకలు మరీ వీక్ అయిపోకుండాను సహాయపడుతుంది. ప్రవాళ పిష్టి లాంటివి కాల్షియం సప్లిమెంట్స్ కింద సహాయపడుతుంది సార్. ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో 3 నుంచి 6 నెలలు తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. అయితే ఈ యొక్క లంబార్ ప్రాబ్లమ్స్ చాలా మటుకు వాళ్ళు శ్రద్ధగా పద్ధతిగా వాడితే మటుకు చాలా మటుకు వాళ్ళకి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సయాటికా నొప్పికి ఆయుర్వేదంలో శయన చికిత్స, శోధన చికిత్సలని 2 అత్యుత్తమమైన చికిత్సలున్నాయి. శయన చికిత్సలో ఔషధాలను వాడితే, శోధన చికిత్సలో స్నేహకర్మ, స్వేదకర్మ, కటివస్తి అనే ప్రత్యేక ప్రక్రియల్లో చికిత్స చేస్తారు. స్నేహకర్మలో వెన్నెముకలోని పూసల మధ్య స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్లు పూసల మధ్య కదలికలను తేలిక చేస్తారు. స్వేదన కర్మలో గట్టిగా అతుక్కుని ఉండే కీళ్లు పూసలను మృదువుగా అయ్యేటట్లు చేస్తారు. ఇక కటివస్తి ప్రక్రియలో వస్తికర్మ, సర్వాంగధార పద్ధతుల్లో అరిగిపోయిన కీళ్లకు, మృదులాస్థికి రక్త ప్రసరణ పెంచుతారు. ఈ చికిత్సలను నిపుణులైన ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం పాటు తీసుకోవటం ద్వారా సయాటికా బాధలను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు.